అందుకే నమస్కారం. నేను గతంలో చాలాసార్లు చెప్పాను. నేను ఏదైతే చెప్పాలని అనుకుంటూ ఉంటానో దాన్ని కరెక్ట్‌గా ఫేమస్ పర్సనాలిటీస్ వ్యాఖ్యలు గాని, వాళ్ళ యొక్క చేసిన పని గాని నాకు టచ్ అయితే అప్పుడు నేను బాగా చెప్పగలనని. ఈరోజు శివాజీ, యాంకర్ అనసూయ అండ్ చిన్మయి వీళ్ళకి సంబంధించిన ఒక టాపిక్ ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాపిక్, నెటిజన్‌తో డిస్కషన్ చేస్తున్న టాపిక్ ఎగ్జాక్ట్ నేను చెప్పడానికి ఇప్పుడు సింక్ అయ్యింది. నా స్త్రీ స్వాతంత్రం అర్హతి అంటే స్త్రీకి స్వాతంత్రం లేదు. అవునా? మాట్లాడదాం. వినా స్త్రీయ జననం నాస్తి, వినా స్త్రీయ గమనం నాస్తి, వినా స్త్రీయ జీవం నాస్తి, వినా స్త్రీయ సృష్టి ఏవ నాస్తి. దట్ మీన్స్ ముందుగా స్త్రీకి స్వాతంత్రం లేదా? ఎవడు చెప్పాడు? దాని అర్థం ఏంటి? బాల్యంలో తండ్రి, యవనంలో అన్నదమ్ముడు, కట్టుకున్న తర్వాత వచ్చేసి భర్త, వృద్ధాప్యంలో బిడ్డలు, వీళ్ళు స్త్రీని కాపాడతారు అన్నారు. దాని అర్థం స్త్రీని ఎల్లవేళలా వీళ్ళు కాపాడుకుంటూ ఉండాలని తప్ప ఆమెకి స్వాతంత్రం లేదని కాదు. ఇప్పుడు అర్థమవుతుందా? మన దగ్గర ఉన్నటువంటి దిక్కుమైనటువంటి కొంతమంది మనుస్మృతి మనుధర్మశాస్త్రం ఏదో ఉంది, అదని హడావుడి చేస్తుంటారు. సో మను చెప్పింది ఈ మాట, స్త్రీకి స్వాతంత్రం లేదు అని కాదు. స్త్రీ స్వాతంత్ర అనర్హురాలు అంటే దాని అర్థం వచ్చేసిందంటే ఆమె స్వేచ్ఛగా ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అలా ఉండొచ్చు, తిరగొచ్చు అని దాని అర్థం కాదురా నాయన. ఆమెకి ఎప్పుడు రక్షణ అవసరం, ఆ రక్షణ కల్పించాల్సింది తండ్రి, అన్నదమ్ముడు, భర్త, బిడ్డలని. ఇంత చక్కగా గొప్పగా చెప్పారు మన ధర్మశాస్త్రంలో. దాన్ని పాశ్చాత్యులు మన దగ్గర పనికి మన మంద బ్యాచ్ అంతా కలిపి కంపు చేసి వచ్చారు. తర్వాత వినా స్త్రీయ జననం నాస్తి, స్త్రీ లేనిదే పుట్టుక లేదు. వినా స్త్రీయ గమనం నాస్తి, స్త్రీ లేనిదే మన గమనం లేదు, ముందుకు వెళ్ళడం. వినా స్త్రీయ జీవం నాస్తి, స్త్రీ లేనిది పుట్టుక లేదు. వినా స్త్రీయ సృష్టి ఏవ నాస్తి, స్త్రీ లేనిదే సృష్టే లేదు. అంటే నేను ఎప్పుడు చెప్తాను కదా, స్త్రీ అంటే ఏంటి? సృష్టి. స్త్రీ అంటే ఏంటి? ప్రకృతి. స్త్రీ అంటే ఏంటి? సకలం. అటువంటి పర్సన్కి సంబంధించి ఈరోజు ఈ శివాజీ చెప్పింది ముందు మాట బాగుంది, తర్వాత మాట వరస్ట్గా ఉంది. ముందు మాట ఏంటి? స్త్రీ ప్రకృతి రెండు ఒకటే. ప్రకృతి నిండుగా ఉంటే ఎంత అందంగా ఉంటుందో స్త్రీ కూడా నిండుగా బట్ట కట్టుకుంటే అంత అందంగా ఉంటుందమ్మా అన్నాడు. అంతవరకు ఓకే. తర్వాత ఏమన్నాడు? సామాన్ చూపిస్తూ ఉంటే అది అందం కాదు, దానివల్ల చూసేవాడు వావ్ అని ఉంటున్న లోపల మాత్రం దరిద్ర పండ్లు సరైన బట్ట కట్టుకోలేదని అంటారని చెప్పేసి దిగజారి మాట్లాడాడు. ఒక మాటని నేను చెప్పటానికి, ఒక మాటని నాలో లేనటువంటి ఎవడో కొత్తోడు ప్రవేశించి బయటకు వరసగా చెప్పినటువంటి అప్పుడు ఎంత దారుణంగా ఉండేది. మరలా చెప్తా, ఒక మాటని ఎదుటి వాళ్ళకి కన్వే చేసేటప్పుడు వినాలనిపించాలి, దానికి నీ మీద గౌరవం పెరగాలి, అంతే తప్ప ఎవడ్రా వీడు, ఎవతరా ఇది అలా రాకూడదు. ఈరోజు ఎప్పుడైతే నా మాట అన్నాడో ఇమ్మీడియట్గా అనసూయ రెస్పాండ్ అయ్యాను. ఏమని? ఇది నా శరీరం రా, నా ఇష్టం రా అన్నట్టు. ఇట్స్ మై బాడీ నాట్ యువర్స్. ఇది నా శరీరం, నీది కాదు. ఓకే. సో స్ట్రాంగ్ రియాక్షన్. ఇక చిన్మయి, స్త్రీలు నిండుగా బట్ట కట్టుకోవాలన్నావు కదా, మరి నువ్వేంటి జీన్స్ వేసుకున్నావు? ధోతి కట్టుకో, పంచి కట్టుకో, నిండుగా బట్టలు కట్టుకో అంటూ ఆమె విధంగా ఆమె కొంచెం అతిగా ఉంటుంది. ఈ మధ్య వచ్చే స్ట్రాంగ్గా ఉంది అనసూయది. శివాజీది మాత్రం దిగజారి ఉంది. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? మరలా చెబుతున్నా, ఒకప్పుడు నా భారతదేశంలో స్త్రీ అంటే, ఎప్పుడైనా నా భారత స్త్రీ అంటే నిండుగా బట్ట కట్టుకొని గుడిలో దేవతలా కనిపించే స్త్రీ. తానే స్త్రీ, తానే ప్రకృతి, అదే ధర్మం. కానీ వెస్ట్రన్ కల్చర్, ఫ్రీడమ్, నాకు నచ్చినట్టు ఉంటే ఇది నా శరీరం అంటూ ఎవరికి వాళ్ళు ఎలా పడతారు. భర్తకు చూపించాల్సింది రోడ్డు మీద జనానికి, 4 గోళ్ల మధ్య ఉండాల్సిన విధంగా వచ్చేసి 4 రోడ్ల మీద ఎలా పడితే అలా పోతున్నారు. దానివల్ల గొర్రెలు ఎన్నో జరుగుతుంది. ఎస్, చూసే చూపులో ఉండిద్ది, ఆలోచనలో ఉండిద్ది, నో డౌట్. కానీ అది తినటానికి మనకు పనికొచ్చిద్ది అన్నప్పుడు ఎలాగైతే ఒక మనిషికి లాలాజలం ఊరుతుందో అలా కామంతో కటకటలాడుతున్న కామ పిశాచాలకి ఎదురుగా ఏమాత్రం శృంగార భరితంగా ఉన్నటువంటి ఒక పర్సన్ కనిపించారంటే ఇక తట్టుకోలేరు. మీకు అర్థమైంది నేను చెప్తున్నది? శివాజీ చెప్పిన దానిలో కొంత కరెక్ట్, కొంత వరస్ట్గా ఉంది. అనసూయ, ఎస్, అది ఆమె శరీరమే, ఆమె ఇష్టమే, అది నీది కాదు, ఓకే. కానీ ఆమె శరీరం ఆమె ఇష్టం అన్నప్పుడు ఎదుటివాడు గౌరవించే విధంగా ఉండాలి తప్ప వేరే విధంగా చూసేలా ఉండకూడదు. ఇంక మీద నేను చెప్పలేను. కమింగ్ టు చిన్మయి, ఆమె ఒక్కసారి బాగానే మాట్లాడేది, ఒక్కసారి మాత్రము అగ్రెసివ్గా దూసుకొని వచ్చేసింది, ఏదేదో మాట్లాడింది. ఓవరాల్ ఇందులో నేను చెప్పదలుచుకుంది,
ఈరోజు శివాజీ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొంతమంది వచ్చేసి బుద్ధి బుర్ర ఉందా లేదా నీకు ఎదవా, ఏం మాట్లాడుతున్నారా, సామాన్లు చూచేదేంట్రా, ఆడుగు చలనరా మాట్లాడేది అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక సీనియర్ జర్నలిస్ట్ ఏకంగా సినిమాలో ఉన్నటువంటి ఆడవారిని లంచం ఉండాలని చెప్పేసి ఆయన అన్నాడు. ఇలా చెప్పుకుంటే అనకూడదు, కానీ నిన్న మొన్న కూడా చెప్పాను, ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళు పడే కష్టాలు దారుణం రా బాబు. లైట్ మెన్ దగ్గర నుంచి గేట్ మెన్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ డైరెక్టర్ ప్రతి ఓడు స్త్రీని తాకాలని లేదు వాడాలని ఎలా పెడతారా అందరిని దాటుకొని వాళ్ళు నిలబడాలంటే ఎన్ని కష్టాలు ఒకసారి ఆలోచించారు. సో అంతేముందు ఈవిడ నా యొక్క మెయిన్ ఇంటెన్షన్ మొన్నటి మన అంశుని కానీ ఏమంటారు సామాన్లు పెంచాలా బొద్దు కావాలా ఇది వరస్ట్గా సంథింగ్ లేదా అంటే ఇండస్ట్రీలో స్త్రీని ఇప్పటికీ చులకనగానే చూస్తారు. ఇండస్ట్రీలో స్త్రీ అంటే అప్పుడు డబ్బులు ఇస్తే యాడ్ చేస్తుంది, డబ్బులు ఇచ్చి పొడుకునేది, లైక్ ఈ వేల మెంటాలిటీతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. బయట జనాలు కూడా అలాగే ఉన్నారు. బట్ స్త్రీని స్త్రీలాగా మీరు చూసినప్పుడే ఆమె గౌరవం, మన సమాజానికి గౌరవం, అంతిమంగా తాను ఎక్కడైనా స్వేచ్ఛగా అప్పుడే ఉండగలదు. ఎప్పుడు మరలా చెప్తున్నా, రక్షణగా మగాడు ఉంటూనే ఉంటాడు, కానీ తను మాత్రం స్వేచ్ఛగా ఉండగలవు. ఎప్పుడు మనం అన్నది వారిని చెడుదుస్తూ చూడనంతకాలం, మనం అన్నది ఏది ఎంతవరకు ఏంటో తెలుసుకున్నంతకాలం. సో అంతిమంగా వీడికి మెయిన్ ఇంటెన్షన్ స్త్రీ అంటే ప్రకృతి, ప్రకృతి అంటే స్త్రీ, స్త్రీ లేనిది మన జననం లేదు, గమనం లేదు, సృష్టి లేదు, అసలు సృష్టి లేదు. అర్థమవుతుందా? ఇప్పటికన్నా స్త్రీని గౌరవిద్దాం. అండ్ అమ్మాయిలు, అమ్మలు, పెద్దవాళ్ళు ఎవరైనా అమ్మ చక్కగా నిండుగా మన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం చక్కగా బట్ట కట్టుకోండి అమ్మ, అదే నిజమైన అందం అమ్మ. నన్ను నమ్మండి. అండ్ కావాలంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మహారాణులు, దేవతలు ఎంత గొప్పగా ఉంటారో నిండుగా బట్ట కట్టుకున్నప్పుడు. అది కూడా మన కల్చర్. ఎస్ చూడిదార్ వేసుకోండి, ఎస్ జీన్స్ కూడా వేసుకోండి, ఏం పర్లా. బట్ దానివల్ల ఎక్కడ ఎబ్బెట్టుగా ఉండకూడదమ్మా. అదమ్మా నేను చెప్పేది. మరలా చెప్తున్నామ్మా, మనది కాని కల్చర్ని మన మీద రుద్దిన ఎదవలు ఆ ముస్లింలు, ఆ క్రైస్తవులు. మనది కాని దరిద్రాన్ని మనకు అంటగట్టిన వాళ్ళు అనకూడదు. కానీ 1935 భారత ప్రభుత్వ చట్టం అంటూ దాన్ని పట్టుకొచ్చి ఐర్లాండ్, ఆస్ట్రేలియా, అమెరికా అదని కలగలిపి మొత్తం పట్టుకొచ్చి రాజ్యం అంటూ మన మొఖాన పడేశారు. చట్టాలంటూ నేస్తారు మన మొఖాన పడేశారు. ఓపిక నీ మాట ఏం పర్లా, ఎందుకంటే అసలు మనకి కావురా బాబు అసలు. సో మనం కాని వాటిని మనం ఫాలో అవుతున్నాం. రోజు లెగిస్తావే, కనీసం మనదంటూ ఉన్న ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు అవన్నీ చూశారు, అవన్నీ ఫాలో అవుదు. పిల్లల కథలు చదవటం, పిల్లల కథలు చదవడం ఎంత గొప్పగా ఉంటుంది అసలు అది. నేను కూడా నా మైనర్లు 22 years వాడికిదే చెప్పా, చక్కగా డైలీ నువ్వు ఇదిగో చదవా కథలు చదువురా, పంచదార కథలు చదువురా. ఎందుకు త్వరలో ఎంబీఏకి అటెండ్ అవ్వాలి. దట్ మీన్స్ మన ఆల్రెడీ వచ్చింది మ్యాటర్. బట్ అటు క్యాటరస్ ఐఎంకి వెళ్తాను మావయ్య అన్నాడు, ఇంకా వేరే ట్రై చేస్తున్నా అన్నాడు. ఓకేరా అని చెప్పి. బట్ మీన్ వైల్ ఒక ప్రశాంతత, ఎదుటివారితో ఎలా ఉండాలి, ఇంటర్వ్యూలు ఎలా ఫేస్ చేయాలి, ఎలా అన్నప్పుడు ఈ కథలు చదివితే చాలరా నువ్వు ద బెస్ట్ వేలు ఉంటావరా అని చెప్పున్నాను. 22 సంవత్సరాలు వెతుకుంటే ఎందుకు చెప్పాను, ఈ జనరేషన్ వాళ్ళు కథలు మర్చిపోయారు. ఈ జనరేషన్ ఎవరితో ఎలా ఉండాలో మర్చిపోయారు. ఎస్ నా అల్లుడు బంగారం, కానీ వాడికి ఇంకా మెరుగులు అద్దితే ఇంకా గొప్పగా ఉంటాడు వాడు. అందుకే ఇది చెప్పాను. ఇప్పుడు మీకు చెప్తుంది కదండి అమ్మ, ఆడపిల్లలైనా మగపిల్లలైనా చక్కగా మంచి మంచి పుస్తకాలు చదవండి. అండ్ చక్కగా మన సంస్కృతి సంప్రదాయాన్ని పాటించండి. అంతిమంగా దిక్కుమల వెస్ట్రన్ కల్చర్ మంట పట్టించుకోవద్దు, దిక్కుమల ఓవర్ ఫ్రీడమ్ ఫేర్తో చెలరేగొద్దు. అంతిమంగా ఫెమినిస్టులు వాళ్ళు వీళ్ళు రెచ్చగొట్టే మాటలకి లొంగొద్దు. వాళ్ళు గొడ్లెప్పుకొని చూపిస్తారు, గుడ్డ పిల్లలు కట్టుకొని చూపిస్తారు, అదే మా శరీరం అంటారు. మనకు వద్దు అవి, మన శరీరం చక్కగా నిండుగా పట్టుకట్టుకుందాం. ఓకేనా? శివాజీ చెప్పిందలో ఒక మాట నిజం, ప్రకృతి స్త్రీ ఒకళ్ళే. ప్రకృతి నిండుగా ఉంటే ఎంత అందంగా ఉంటుందో, స్త్రీ నిండుగా పట్టకుండా అంత అందంగా ఉంటుంది. ఇంట్లో అమ్మ, గుళ్ళో దేవత, కడుపును పెట్టిన బిడ్డ, పక్కన వచ్చేసి భార్య, పక్కన ఎదురుగా వచ్చేసి తోడబుట్టిన వాళ్ళు అంతా కూడా చక్కగా నిండుగా బట్టగా ఉంటే ఎంత గొప్పగా ఉండిద్దమ్మా. అదే తను చెప్పాలనుకున్నాడు. బట్ తన నోటి దూల వల్ల సామాన్లు అంటూ ఇంకేదేదో పదాలు వాడాడు. అది మాత్రం అసలు ఎంకరేజ్ అయితే నేను చేయదలుచుకున్నా. బట్ స్త్రీ ప్రకృతి ఒకటే, ఇదే నేను చెప్పదలుచుకున్నాను. అవునో కాదో మీరే చెప్పండి. ప్రకృతి స్త్రీ ఒకటి కాదని చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారు కింద కామెంట్లో తెలియచేయండి. మరలా చెప్తున్నాను, నా స్త్రీ స్వతంత్ర అర్హత అనేది ఏదైతుందో దాని అర్థం స్త్రీకి ఎప్పుడు రక్షణగా మగవాడు ఉండాలి అని చెప్పటం. ఓకే, అది మన ధర్మం. తర్వాత ఇందాక చెప్పాను కదా, స్త్రీ లేనిది పుట్టుక లేదు, స్త్రీ లేనిది గమనం లేదు, స్త్రీ లేనిది మన జీవనం లేదు, స్త్రీ లేనిది అసలు ఈ సృష్టి లేదు అన్నట్టు. స్త్రీని గౌరవిద్దాం, స్త్రీని ఆరాధించకపోయినా పర్లేదు, స్త్రీని ఇబ్బంది పెట్టకుండా ఉందాం.